అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. I'm not in a current state to follow the news and all. Just before I heard that there was an Operation Sindoor was happened in the last night, which was taken the revenge of our 27 families. The name itself is telling that Operation Sindoor. Sindoor means we all lost our husbands. That thank to Modi that we are so innocent people, but we lost our lives. నేను పొద్దున్న లేచిన తర్వాత నేను ఆపరేషన్ సింధూర్ అనేది చూశాను. నాకు అది చూసిన తర్వాత అనిపించింది మోదీ గారు మా కోసం ఎంతో చేస్తున్నారు. మా కోసం మళ్ళీ ఇంకా వాళ్ళ పేరెంట్స్ ని కోల్పోయిన ఇంకో 27 ఫ్యామిలీస్ కోసం నాకు అనిపిస్తుంది ఇంకోటి ఇంక మన భారత్ లో ఇంకో టెర్రర్ అటాక్ జరగదేమో అని. దాడుల గురించి మీ అందరికీ తెలిసిన విషయం. 26 మంది బలి తీసుకున్నారు, అమాయకుల్ని. అందులో మేము కూడా ఇంపాక్ట్ అయ్యాము. కానీ కేంద్ర ప్రభుత్వము రెస్పాండ్ అయిన విధానము, మొట్టమొదటిగా సింధు జనాల్ని ఆపటము, వాళ్ళ మీద ఆర్థికంగా దెబ్బకొట్టడం, మిల్క్ ప్రోడక్ట్స్, మెడిసిన్స్ వాటి మీద ఇంపాక్ట్ అవ్వటం, వాళ్ళని ఆర్థికంగా దెబ్బకొట్టడం అనేది, ఆ తరువాత ఈ ఆపరేషన్ సింధూర్ అనేది జరగటము, ఈ 9 ప్రదేశాల్లో వాళ్ళని ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మట్టుబెట్టడము, ఇలాంటి పరిస్థితుల్లో క్విక్గా రెస్పాండ్ అవ్వడం అనేది మాకు ఎంతో కొంత ఓదార్పుగా అనిపిస్తుంది. దానికి మేము కృతజ్ఞత చెప్తున్నాము గవర్నమెంట్కి. సుమారు 90 మంది ఇప్పుడు కూడా మేము కోలుకోలేకపోతున్నాము, కానీ ఎంతో కొంత ఓదార్పు అనిపిస్తుంది మాకు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం వచ్చింది ఇప్పటివరకు మీకు? అవన్నీ జరుగుతూ ఉన్నాయండి. ఈ టైంలో రెస్పాండ్ అవ్వటం అనేది అంత కరెక్ట్ కాదు. మాకైతే మమ్మల్ని వచ్చి పరామర్శించిన విధానము, ఎంతోమంది దగ్గరుండి మా బావగారు అంతా కోఆర్డినేట్ చేస్తూ మాకు చాలా బాగా ఎంతో కొంత, అసలు మాకు ఏం జరిగిందనేది అర్థం కాని పరిస్థితుల్లో ఇంతమంది ఓదార్పు అనేది అదొక్కటే మాకు కొంచెం రిలీఫ్గా అనిపించిందండి. మా తల్లిదండ్రులకి ముఖ్యంగా మేము ఫేస్ చేయలేని పరిస్థితి, వాళ్ళకి ఏం చెప్పాలి తెలియని పరిస్థితి. వాళ్ళని మాకు పొలిటీషియన్స్ గురించి అవంతా తెలియదండి, కానీ ఎంతమంది వచ్చారు, ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయిన విధానము మాకు అసలు మా ఇంట్లో మనిషిలాగా చాలా ఆనందం వేసిందండి. వాళ్ళు బాధపడుతున్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి వీడియోనే చూపించటము, ముఖ్యంగా మంగళగిరిలో ఒకటి జరిగింది కదండి, అది చూపించటము, సంతాప సభ ఇంత తీసుకెళ్ళటము, మినిస్టర్లు అందరూ దగ్గరుండి చేయటము, అవే వాళ్ళకి ఒక 10 నిమిషాలు అవి చూపించటము, కాసేపు ఓదార్చటం. మేడం భారతదేశం ఈరోజు సింధూర్ అని పెట్టింది పేరు. సింధూర్ అని తెలుసు మీకు? తెలుసు. అర్థమైందా? ఆ పేరు పెట్టడం వల్ల మీ స్పందన చెప్పండి. అది ఈరోజు ఉదయాన్నే లేచినప్పుడు స్టేటస్లో చూశానండి. ఇంతవరకు మేము ఫాలో కూడా అవ్వలేకపోతున్నాం. ఈ ఒక పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే మేము చూసాము, ఏం ఫాలో అవ్వట్లేదు. ఈరోజు స్టేటస్లో మా అబ్బాయి పెట్టినప్పుడు అది చెప్పలేని ఫీలింగ్. ఎందుకంటే అందరూ పర్సనల్ ఒక కుటుంబంకి జరిగింది, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంత బాగా రెస్పాండ్ అయ్యి దేశం మొత్తం ఇది అవ్వటం, ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం, అది చాలా బాగా, అది చెప్పలేని ఫీలింగ్ అండి. మాటల్లో ఒళ్ళు కగురుపరిచింది అంటారు కదా, అట్లా చాలా బాగా అనిపించింది నాకు. అక్కడ దాడి చేసిన వాళ్ళందరికీ ఈరోజు ఒక పనిష్మెంట్ వస్తుందా? వాళ్ళ మీద పాకిస్తాన్ ఇలాంటి వాళ్ళందరూ చూస్తే ఈరోజు దేశం కూడా స్పందించిన కేంద్రం కూడా ఈరోజు మెరుగుదల చేస్తాం. వదిలే చాలే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.